ఇది 6 నెలల ప్రెగ్నెంట్ ఉంది. ఓకే, మన స్టార్టింగ్ ఎన్ని మంత్స్ నుంచి ఉన్నాయన్నా? మన స్టార్టింగ్ దగ్గర 4 నెలల నుంచి ఉన్నాయి. 4 నెలల నుంచి మనకి ఇప్పుడు 9 నెలలు మొత్తం ఎన్ని ఉన్నాయన్నా? సుడి గేదెలు వచ్చేసి 50 ఉన్నాయి. పచ్చిగా పచ్చి నిన్న ఒక లోడ్ వచ్చిందన్న, ఇప్పుడు ఇంకొక లోడ్ ఈ రోజు బయలుదేరి ఈ రోజు వెళ్తుంది. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ కంట్రీ సైడ్ ఫార్మ్స్లో ఉన్నామండి. ఇక్కడైతే బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అట్లాగే ఎన్ని ఉన్నాయి, వాటి పాల కెపాసిటీ ఎంత, రేట్లు ఏమైనా తగ్గాయి అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. అన్న ఉన్నాడు. మహేంద్ర నమస్తే అన్న. నమస్తే అన్న. మనకు నిన్న లోడ్ రావడం జరిగింది అన్న. మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయన్న బన్నీ? ఇప్పుడు ఈ రోజు నిన్న 9 వచ్చాయన్న. 9 వచ్చాయి. ఆల్రెడీ మన దగ్గర కొన్ని పాతవి కూడా ఉన్నాయి. ఓకే. ఇంకోటి 5 నెలల కట్కం కూడా ఇవి రెడీ ఉన్నాయన్న. 1,00,000 రూపాయల నుంచి స్టార్ట్. ఓకే. ఈ గేదెలు వచ్చేసి 1,35,000 నుంచి 1,50,000 వరకు అన్న. ఒక గేదె మీద 10-15 వేలు తగ్గింది. మళ్ళీ నెక్స్ట్ మీ వీడియో హైలైట్ అయ్యే వరకు కూడా నెక్స్ట్ మన వీడియో 1,30,000 వరకు కూడా వస్తాయి. వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కనుక తగ్గుతాయి. ఇప్పుడు ఎవరైనా రైతులకు మంచి టైం ఇది కొనే వాళ్ళకు 100% ఇప్పుడు గేదెలు చూసుకోవచ్చు. ఇది ప్యూర్ బన్నీ అన్న. ఎక్కడ నుంచి తెచ్చారు? గుజరాత్ లో. ఇది కచ్బూజ్ ఏరియా. ఓకే. ఎన్ని పాలు ఉన్నాయి రెడీగా? ప్రెగ్నెంట్ అన్న. ప్రెగ్నెంట్. ఓకే. 2-3 డేస్ లో డెలివరీ అవుతుంది. 2-3 డేస్ లో ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇదైతే 2-3 డేస్ డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు పెట్టుకోవచ్చు అందా? ఇది మనం 7 ఇస్తుంది కానీ మన దగ్గర అయితే ఖచ్చితంగా రోజు 10 లీటర్ల గ్యారెంటీ. రోజు 10 లీటర్లు అయితే గ్యారెంటీ ఉంది. 5 లీటర్ల గ్యారెంటీ ఉంది. ఎట్లాగో అన్న మన ఫామ్ నుంచి అయితే గ్యారెంటీ మనకి 10 లీటర్లు అన్న. ఈ రోజు కానీ ఆ రోజు కానీ కంట్రీ సైడ్ ఫామ్ ఒకటే కాంటా మీద చూపిస్తుంది. బయట ఎక్కడైనా రైతులు కొంతమంది చెప్తారు అంటే మనకు బకెట్ నమ్మకండి. ఎప్పుడైనా మన కాంటా ఎక్కడైనా కాంటా వెయిట్ చేసి తీసుకోండి. ఓకే అన్న. సూడి గేదెల విషయానికి వస్తే ఎక్కడ ఉన్నాయి సూడి గేదెలు? ఒకసారి సూడి ఇవి అన్న. ఇప్పుడు మనకు వేరే ఈ లోడ్ వచ్చేసి నిన్న వచ్చింది. ఇవన్నీ కూడా బన్నీ బ్రీడ్ సంబంధించిన లోడ్ అయితే ఈ పచ్చి గేదెలు కదా? పచ్చి గేదెలు తొలసూరు పడ్డలు ఇలాంటివి కూడా వచ్చాయి. తొలిత గేదెలు కూడా వచ్చాయి అన్న. సూడి గేదెలు ఎన్ని ఉన్నాయి అందాజు? సూడి గేదెలు ఒక 50 గేదెలు. 50 సూడి గేదెలు. 5 నెలలు 4 నెలలు సూడి గేదెలు. అవి 1,00,000 రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నాయి. 1,00,000 రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఎందుకంటే అవి మనకు మంచి గేదెలు. ఒక 4 నెలలు రైతులు రెడీ చేసుకుంటే 1,50,000 2,00,000 గేదెలు ఉన్నాయి. అంటే మన ఫామ్ లో అప్పుడు ఇప్పుడు మిగిలిపోయిన దూడలు చనిపోయిన అలాంటివి మనం రెడీ చేసాం. 5 నెలలు కన్ఫర్మ్ తో ఉన్నాయి. 5 నెలలు ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకొని చేసుకోవచ్చు. మీరు ఒక 4-5 తీసుకుంటా అన్నప్పుడు డాక్టర్ పిలిచి కూడా మేము చెక్ చేసిస్తాం. మొత్తం ఎన్ని ఉన్నాయా సూడి గేదెలు? వచ్చేసి 50 ఉన్నాయి. పచ్చి నిన్న ఒక లోడ్ వచ్చిందన్న, ఇప్పుడు ఇంకొక లోడ్ ఈ రోజు బయలుదేరి. ఈ రోజు మొత్తం ఒక 60 ఉంటాయి. దాంట్లో ఒక సూడి గేదెలు 50 ఉన్నాయి, పచ్చి గేదెలు 10 ఉన్నాయి. ఇంకొక లోడ్ వస్తుంది. ఇంకొక లోడ్ కూడా దారిలో ఇప్పుడు ఖచ్చితంగా 360 రోజులు ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఉంటాయి. కొద్దిగా సమ్మర్లోనే కొద్దిగా స్లో చేసి అందుకే వీడియోలు చేయలేము. ఎందుకంటే రేట్లు ఎక్కువ ఉంటాయి, రైతులు కూడా ఇబ్బంది. ఇప్పుడు కొత్త పెట్టే వాళ్ళు కూడా ఇది కరెక్ట్ టైం. ఇప్పుడైతే మన ప్రెగ్నెంట్ బఫెలోస్ ఒకసారి చూపిరాను. మన దగ్గర ఎక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇది 6 నెలల ప్రెగ్నెంట్ ఉంది. ఓకే. మన స్టార్టింగ్ ఎన్ని మంత్స్ నుంచి ఉన్నాయన్నా? మన దగ్గర 4 నెలల నుంచి ఉన్నాయి. 4 నెలల నుంచి మనకి ఇప్పుడు 9 నెలలు 7 నెలలు దాకా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనకు ఆల్రెడీ 9 నెలలు 10 నెలలు రెడీ ఉన్నాయి. ఇవైతే మన పాత గేదెలు. ఇదైతే 4 నెలల సూడితో ఉంది. ఇది 6 నెలల సూడి. 6 నెలలు. ఇవి 4 నెలలు గేదెలు. జాఫరాబాద్ ఉంది 6 నెలల సూడి. ఓకే. ఇవన్నీ కూడా మనకి ప్రెగ్నెంట్ బఫెలోస్ అయితే ఒక 50 బఫెలోస్ ఉంటాయండి. కంట్రీ సైడ్ ఫార్మ్స్ లో ఉన్నాం. ఇది జాఫరాబాద్. ఇది కూడా ప్రెగ్నెంట్ 6 నెలల సూడి ఉందన్న. అని ఇప్పుడు ఈ సూడి అన్ని కూడా సెమినేయించారా లేకపోతే బుల్ ఉందన్న? బుల్ ఉందా? ఓకే. బుల్ తో క్రాస్ చేపించిన ఇవన్నీ కూడా చెక్ కూడా చేపించాం. కన్ఫర్మ్ అయింది. మళ్ళీ కస్టమర్ తీసుకుంటున్నప్పుడు మనం పిలిపించి డాక్టర్ పిలిపించి చెక్ చేపిస్తాం. ఓకే అన్న. ఇప్పుడు ఈ సూడి గేదెల్లో ఎలాంటి ఫీడ్ వేసుకోవాలి? రైతు తీసుకున్న దగ్గర నుంచి ఇప్పుడు ఏముండదు అన్న. దాని అవసరం లేదు. నార్మల్ గా తిప్పి మేపుకుంటే రైతులు అయితే తిప్పి మేపుకోవచ్చు, లేదా డైరీలో అయితే కట్టేసి సూపర్ నేపర్ వేసుకోవచ్చు. దానిలో కూడా ఎలాంటి ఖర్చు ఉంటుంది. మన డెలివరీ ముందు ఒక 15 రోజుల ముందు దానా స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు పాలు ఇస్తున్నాయి. కొన్ని పాలు బంద్ అయినాయి. 7 నెలల సుడినే బంద్ అయినాయి. మనకు నార్మల్ గా అయితే పెద్ద ఖర్చు లేకుండా మేపుకోవచ్చు. పాలు ఇచ్చేదానికి కొంచెం దానా వేసుకోవాలి. లేదు పాలు బంద్ అయినట్టు అవసరం లేదు. సూపర్ నేపర్ గడ్డి మీద ఓన్లీ బూసా కొట్టి నడిపించుకోవచ్చు. ఓకే. ఇలాంటి దానా మనకి రైతులు తీసుకున్నా కూడా సేమ్ దానా ఫీడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదేనా వెనకాలతో కనబడుతుంది? ఇది 7 నెలల సూడి అన్న. 7 నెలల సూడితో ఉంది. ఇది 6 నెలల సూడితో ఉంది. ఇక్కడైతే డాక్టర్ చెకప్ తోనే చేయించుకోండి. ఒకటి అన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది కావచ్చు కానీ 4-5 తీసుకున్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ పిలిపించి మేము చేపిస్తాం. లేదా మీకు తెలిసిన డాక్టర్ ఉంటే తోలుకొచ్చి చేపించుకోవచ్చు. ఓకే. తెచ్చుకోవచ్చు. మీరు డాక్టర్ని కూడా తెచ్చుకొని ఇక్కడైతే ప్రెగ్నెంట్ చేసుకున్న తర్వాతనే బఫెలోస్ తీసుకోవచ్చు అని కూడా అన్న అయితే చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మనం కంట్రీ సైడ్ ఫార్మ్స్ లో ఉన్నాం. అన్ని కూడా 4 నెలల నుంచి మనకి 9 నెలల సూడితో ఉన్న గేదెలు కూడా ఒక 50 ఉన్నాయి. అట్లాగే మిల్కింగ్ గేదెలు అంటే ఒక 10 అయితే లోడ్ దిగింది. ఇంకా దారిలో కూడా ఒక లోడ్ ఉంది బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు. అన్న జాఫరాబాద్ ఏమైనా వస్తున్నాయి? జాఫరాబాద్ కొద్దిగా ఇంకొక 1 మంత్ టైం పడుతుంది అన్న. ఓకే. రేట్లు ఎక్కువ ఉన్నాయా? అంటే యాక్చువల్ ఏమైందంటే జాఫరాబాద్ సమ్మర్ లో ఈయన అన్న. ఓకే. వర్షాకాలంలో అయితే ఈంత. ఇప్పుడు ఈ టైంలో ఏమంటే వేరే దూడలు వేసిస్తారు, అక్కడ మోసం చేస్తారు. అలాంటి టైం మనం జాఫరాబాద్ తేమి టైంలో ఖచ్చితంగా జాఫరాబాద్ వర్షాకాలంలో కొద్దిగా ఈంతాయి. అప్పుడైతే కొద్దిగా సీజన్ అప్పుడు వేస్తే బాగుంటుంది రైతులు. కానీ ఇప్పుడు అన్ని బన్నీ వస్తున్నాయి. మొత్తం బన్నీ కచ్బూజ్ ఏరియా నుంచి అయితే రావడం జరుగుతుంది. మన పాల విషయానికి వస్తే మనకి ఎంత
ఎంత నుంచి ఎంతనా అవి 10 నుంచి 14 లీటర్లు ఉంటాయన్న. 10 లీటర్లు ఇది ఖచ్చితంగా గ్యారెంటీ. అందులో కాంటమే వెయిట్ చేసి చూపిస్తాం. ఓకే అన్న, రేట్ విషయానికి వస్తే పచ్చి గేదెలు ఇప్పుడు 1,35,000 నుంచి స్టార్ట్ అన్న. ఇప్పుడు నెక్స్ట్ బండి 1,30,000 స్టార్ట్ అవుతుంది. ఓకే ఇవన్నీ ఇప్పుడు సుడి గేదెల విషయానికి 1,00,000 నుంచి 1,30,000 వరకు ఉన్నాయన్న. 1,00,000 నుంచి 1,30,000 వరకు. 1,30,000 వరకు. ఓకే మనకి 4 నెలల నుంచి 7 నెలల సూడి వరకు ఉన్నాయి. 7 నెలల సూడి వరకు 9 నెలలు కొద్దిగా రేట్ ఉంటుంది. కొన్ని 9 నెలలు కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. ఇక అదే క్వాలిటీని బట్టి పాల కెపాసిటీ బట్టి రేట్ అయితే మారుతుంటుంది. మీకు ఎవరికైనా సుడి గేదెలు ఇలాంటి గేదె మామూలు టైంలో కొనాలంటే 1,70,000 1,80,000 అన్న. ఈ రోజు 1,10,000 1,20,000 ఇచ్చేస్తాం. 6 నెలల సూడు ఉంది. ఓకే సూడు ఉంది. పాలు ఇస్తుందన్నా? పాలు ఒక పూట ఇస్తుంది. ఒక పూట పాలు ఇస్తుంది. అంటే ఇలాంటి కొన్ని జాగ మారితే కూడా పాలు బంద్ అయ్యే ఛాయిస్ ఉంటాయి అన్న. ఓకే పాలకు గ్యారంటీ ఇవ్వలేము ఇలాంటి. ఎందుకంటే జాగ మారిన పాలు బంద్ అయ్యే ఛాయిస్ ఉంటాయి. ఖచ్చితంగా రైతులు ఒక 4 నెలలు మెయింటెనెన్స్ చేసుకుంటే మనం ఒక 50,000 సంపాదించుకుంటాడు ఈ గేదె మీద. ఓకే రేట్లు మాత్రం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలాంటివి తీసుకోవడం వల్ల రైతు చేసుకోవచ్చు. రైతు కూడా డైరీ కూడా సక్సెస్ అవుతుంది. అలా చాలా మంది ఇప్పుడు డైరీ కొత్తగా పెట్టేవాళ్ళు ఇప్పుడు ఈ సీజన్ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, ఈ సూడి బెటర్ అంటారా పాడి బెటర్ అంటారా? అంటే అనుభవం ఉన్న వాళ్ళకైతే సూడి బెటర్ అన్న. ఓకే కొత్తగా చేసే వాళ్ళు అయితే పాడి బెటర్. ఎందుకంటే వాళ్ళకు సూడి గురించి అవగాహన లేకపోతే కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనకు రెగ్యులర్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది వాళ్ళకి నడిచిపోతుంది. కొద్దిగా కొత్తగా చేసే వాళ్ళకి పాడి బెస్ట్. ఓకే ఏ రకంగా అయినా మంచి తీసుకుంటే చాలా రైతులు అయితే మంచి సక్సెస్ అవుతుంది డైరీలో. చాలా మంది కూడా ఇప్పుడు సూడి అటు అయితే మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. అంటే ఖర్చు లేకుండా ఇప్పుడు దానాల ఖర్చు లేకుండా నడుస్తుంది. 4 నెలలు మెయింటైన్ చేసుకుని మనకు అవసరం ఉన్న అంటే కొన్ని 4 ఇవి వేసుకున్నా సక్సెస్ అవుతారు. ఓకే మొత్తం కూడా బన్నీ జాఫరాబాద్. ఈ సూడి విషయాలకు వస్తే బన్నీ జాఫరాబాద్ ఉన్నాయి. అట్లాగే మిల్కింగ్ దానికి వస్తే బన్నీ మొత్తం బన్నీ ఉన్నాయి. అన్ని కూడా సేల్కి ఉన్నాయండి. అన్న ఒకసారి కాంటాక్ట్ నెంబరు రైతులకు ఒకసారి అడ్రస్ అన్న. ఇది శంషాబాద్ దగ్గర జూకాల్. ఇది 9989777289. ఇంకో నెంబర్ డిస్ప్లే చేస్తుంది. ఓకే థ్యాంక్ యూ అన్న. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి.